రోజు భక్తితో దేవుడిని ప్రార్థించే ఒక మహిళ, అదే పూజ ఆమె చివరి క్షణంగా మారింది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న మంట, అంతే జీవితం ముగిసిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఎలా మృతి చెందింది? పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు, క్షణాల్లో నిండు ప్రాణం బలి. ఏం జరిగిందంటే, హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన వింటే గుండెలు పిండుకుపోతాయి. రోజు భక్తితో దేవుడిని ప్రార్థించే ఒక మహిళ, అదే పూజ ఆమె చివరి క్షణంగా మారింది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న మంట, అంతే జీవితం ముగిసిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఎలా మృతి చెందింది? హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ ప్రాంతం శ్యామ్లాల్ అనే కాలనీ. ఇక్కడే నివసించేది విజయలక్ష్మి. వయసు 62 సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్గా సేవలు అందించి రిటైర్ అయ్యారు. జీవితం మొత్తం విద్యార్థులకు అంకితం చేసిన ఆమె రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవిస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటూ ప్రతిరోజు ఉదయం పూజ చేయడం ఆమెకు అలవాటు. గురువారం తెల్లవారుజామున ఇతర రోజుల్లాగానే విజయలక్ష్మి పూజకు సిద్ధమైంది. దేవుడి ముందు దీపం పెట్టింది. అక్కడే నుంచే ప్రమాదం ప్రారంభమైంది. దీపం వెలిగించే సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది. మొదట చిన్న మంటగా మొదలైంది. కొన్ని సెకండ్లలోనే పెద్ద మంటగా మారింది. మంటలు అంటుకున్న వెంటనే విజయలక్ష్మి భయంతో గబగబా పరుగులు తీసింది. అయితే అదే పెద్ద తప్పుగా మారింది. మంటలు ఆర్పుకోవడానికి ప్రయత్నించే బదులు ఆమె ఇంట్లో అటూ ఇటూ తిరిగింది. పడక గదిలోకి వెళ్ళింది. అక్కడున్న దుప్పట్లు, బెడ్, కర్టెన్లు మంటలకు ఆహుతయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే ఇంటి ఫర్నిచర్, సోఫాలు, కర్టెన్లు మంటలు చిక్కుకున్నాయి. ఇంటి నిండా పొగ వ్యాపించింది. మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో విజయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు, ఇంట్లో పొగ నిండిపోవడంతో ఆమెకు ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్ లేకపోవడం, మంటల తీవ్రత, ఈ రెండూ కలిసి ఆమె ప్రాణాలు తీసుకున్నాయి. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించిన స్థానికులు అప్పటికప్పుడు స్పందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విజయలక్ష్మిని బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే, అదే ఇంటి 2వ అంతస్తులో విజయలక్ష్మి కుమార్తె నివసిస్తోంది. అయినా ప్రమాదం చాలా వేగంగా జరగడంతో ఎవరూ సహాయం చేయలేకపోయారు. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కారణాల వల్లే చిన్న మంట పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే విజయలక్ష్మి గారి ఘటన మనకు ఒక గట్టి పాఠం చెబుతుంది. భక్తి మంచిదే, కానీ భద్రత మరింత ముఖ్యం. ఒక చిన్న తప్పు ఒక కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. మనమంతా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఘటనలు తప్పించుకోవచ్చు. ఇంట్లో అటూ ఇటూ తిరిగింది. పడక గదిలోకి వెళ్ళింది. అక్కడున్న దుప్పట్లు, బెడ్, కర్టెన్లు మంటలకు ఆహుతయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే ఇంటి ఫర్నిచర్, సోఫాలు, కర్టెన్లు మంటలు చిక్కుకున్నాయి. ఇంటి నిండా పొగ వ్యాపించింది. మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో విజయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు, ఇంట్లో పొగ నిండిపోవడంతో ఆమెకు ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్ లేకపోవడం, మంటల తీవ్రత, ఈ రెండూ కలిసి ఆమె ప్రాణాలు తీసుకున్నాయి. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించిన స్థానికులు అప్పటికప్పుడు స్పందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విజయలక్ష్మిని బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో మరో విషాదం ఏమిటి?